సార్ గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసాను ఎలా అనిపించింది సార్. బాగుంది. ఏం నచ్చింది ట్రైలర్లో? ట్రైలర్లో రామ్ చరణ్ యాక్టింగ్ బాగా నచ్చింది, సూపర్గా ఉంది. ఆ, చూడాలి మళ్ళీ. మనకి రిలీజ్ 10th కదా, జనవరి 10th కదా. సినిమా చూస్తాము, చూసిన తర్వాత ఎలా ఉందని చెప్తాము. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా రాజమండ్రిలో, అది ఎలా అనిపించింది? ఎక్సలెంట్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఎక్సలెంట్, సూపర్, బాగుంది. మొత్తం స్పీచ్లో మీకు వరేవా అనే మూమెంట్ ఏమనిపించింది? మరి అంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చాలా బాగా నచ్చింది. ఆయన ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది ఏంటి, సో అంటే పొలిటికల్గా, సో సినిమా వాళ్ళకు, సో అలా అంటే ఏమంటారు, ఆ రెండింటికి కంపారిజన్ చేయకుండా ఏ సినిమానే పొలిటికల్నే దాన్ని దీన్ని కంపేర్ చేయకుండా ప్రేక్షకులు కూడా చాలామంది కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, అలా జరగకుండా కేర్ఫుల్గా ఉండండి, సినిమాలాగానే చూడండి. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ అత్యుత్సాహంతో చాలామంది హీరోస్ని ఎగబడి చూడడము ఇలాంటివన్నీ చేయకండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఫ్యాన్స్ కూడా అని ఆయన చెప్పారు. చాలా స్పీచ్ అయితే ఆయన తెలుసుగానండి, మన పవర్ స్టార్ గారు అలా అని. ఐ లైక్ పవర్ స్టార్ రామ్ చరణ్. కానీ రామ్ చరణ్ గారు అసలు మాట్లాడలేదు, 1 minute కూడా మాట్లాడలేదు. కొంచెం ఏమైనా బాధ వేసిందా? అలాంటిది ఏం లేదండి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, సో ఆయనకి తెలుసు కదా, పవన్ కళ్యాణ్ మాట్లాడితే రామ్ చరణ్ మాట్లాడినట్లే, ఎవరైనా ఒకటే కదా. అలాగే ఈరోజు మార్నింగ్ డాకు మహారాజ్ ట్రైలర్ అయితే రావడం జరిగింది, చూసారా? ఇంకా లేదండి, జస్ట్ చూస్తా. మామూలుగా ట్రేజర్ అలాగే ఫస్ట్ లుక్ ఎలా అనిపించింది? టీజర్ ఎక్సలెంట్. అంటే మన బాలకృష్ణ గురించి చెప్పనవసరం లేదండి, ఆయనవి చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాను. బాలకృష్ణ యాక్టింగ్ కానీ ఆయన చాలా మాస్ కదా, సో చాలా బాగుంటుంది. బాలకృష్ణ మూవీస్ కూడా చాలా బాగా ఎక్సలెంట్గా ఉంటాయి. ఆయన మూవీస్ ఆదిత్య 369, భైరవ దీపం, సో సమరసింహారెడ్డి, ఈ మూవీస్ చాలా బాగా నచ్చుతాయి నాకు. అప్పుడప్పుడు ఎప్పుడు టీవీలో వేసినా ఆదిత్య 369, భైరవ దీపం 2 సినిమాలు చూస్తుంటాను. బాలకృష్ణ గురించి మనం చెప్పనవసరం లేదండి, ఆయన ఒక లెజెండ్, గొప్ప యాక్టర్. చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళంతా మంచి యాక్టర్స్ వాళ్ళు. అలాగే చిరంజీవి గారు అందరూ అంటున్నారు కాబట్టి వెంకటేష్ గారు కూడా ఉన్నారు ఈ పోటీ రేసులో. సంక్రాంతికి వస్తున్నామని, అది ఎలా అనిపించింది సార్? అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా వెంకటేష్ గారు పూర్తి ఆయన కుటుంబం ఓరియంటెడ్ మూవీస్ చేస్తుంటారు కాబట్టి వెంకటేష్ గారి మూవీస్ కూడా చాలా బాగుంటాయి. కుటుంబం ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. చూస్తామండి, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. పాటలు ఏ పాట బాగా నచ్చింది మీకు సంక్రాంతికి వస్తున్నాంలో? అదే గోదావరి గట్టు చిలకలు ఏదో ఉంది కదా, ఆ సాంగ్ బాగుంది. మీ లైఫ్లో ఏమైనా చిలకలు ఉన్నాయా? చిలకలు ఏం లేవు కదండి, అది మ్యారీడ్. డైరెక్ట్గా గోరింకా? నేను ఎక్కడ మా వైఫ్ని లవ్ చేస్తాను, తనే నాకు. అయితే సంక్రాంతి 3 సినిమాలు చూడబోతున్నారు? సంక్రాంతిగా చూస్తామండి, టైమింగ్ని బట్టి చూస్తామండి. థ్యాంక్ యూ సార్. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? బాగుంది. ఏది బాగా నచ్చింది ట్రైలర్లో మీకు? గేమ్ చేంజరా? ముందు ట్రైలర్లో స్టోరీ అంత పెద్ద రివీల్ చేసినట్లేదు, ఇందులో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆడియో లాంచ్ జరిగింది కదా, అదే ప్రీ రిలీజ్, అది చూసారా? చిన్న క్లిప్స్ చూసినట్టు. ఎలా అనిపించింది ఆ స్పీచ్, అది బాబాయ్ అబ్బాయి? బాగుంది, బాండింగ్ బాగుంది, రిలేషన్స్ ఎలాగ ఉండాలి. అసలు ఈ సంక్రాంతికి ఏ మూవీ గురించి వెయిటింగ్ డార్లింగ్? గేమ్ చేంజరే, మిగతా 2 క్రింజ్ అనిపిస్తుంది. అవునా? ఓకే, మీ లైఫ్లో గేమ్ చేంజర్ మూమెంట్ అంటే ఏంటంటారు? ఊరు వదిలేసి హైదరాబాద్ రావడం, ఐటీ జాబ్లో సెటిల్ అవ్వడం. అంతేనా గేమ్ చేంజర్ మూమెంట్ అది? అంతే. ఓకే. అలాగే సంక్రాంతికి వస్తున్నాము, చూసారా నార్మల్గా పాటలు కానీ? చూసా, నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. సంక్రాంతికి వస్తున్నాం అనే దాంట్లో అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే అనిల్ రావిపూడి F2 F3 చూసాక అంత పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, మీకు అంత కామెడీ గట్ట నచ్చదా ఎంటర్టైన్మెంట్? అంటే మరీ రొటీన్ ఏదో సెట్ చేసినట్టుగా ఉంటుంది కామెడీ. ఓకే. ఆ బాలయ్య డాకు మహారాజ్ ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదే ఫైనల్గా గేమ్ చేంజర్ అనుకుంటున్నాం. అనుకుంటా మూడిట్లో అది కొంచెం బెటర్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ డార్లింగ్. ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? కొంచెం పర్లేదన్న, అంటే ప్రస్తుత పరిస్థితుల్లో బట్టి తీశారు, బట్ కొంచెం రాజకీయ పరంగా ఉంది కదా, చెప్పలేదు, బాగానే ఉంది. నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసారా? చూసాను. అది ఎలా అనిపించింది అన్న? బాగానే ఉంది, అంటే ఎంతైనా బాబాయ్ కదా ఇద్దరు, మరి ఆ విధంగా బాగానే ఉంది. ఒకే ఫ్రేమ్లో బాబాయ్ అబ్బాయి బాగుందా? అది బాగానే ఉంది, వాళ్ళిద్దరు కలిసి ఇంకో ఫ్రేమ్లో మూవీ చేసినా కూడా ఇంకా బాగుంటుంది. అలాగే సంక్రాంతికి ఇంకో 2 సినిమాలు వస్తున్నాయి కదా, అసలు మొత్తం సంక్రాంతి 3 సినిమాలు, 3 సినిమాల్లో ఏ సినిమా గురించి వెయిటింగ్ అన్న? అంటే కామెడీగా మాత్రం వెంకటేష్ దానికి,
ఇక కొంచెం పొలిటికల్గా చూడాలంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ చూడాల్సింది. మరి మా బాలయ్యని మర్చిపోయారండి. అది మరవకూడదు అన్న, అది సపరేట్ ఉంటుంది, అది సపరేట్, అది ఎంతైనా. బాలయ్య గారిది ఒక సాంగ్ వచ్చింది కదా, ఆ, అది ఇది మన గుర్తుకు రావట్లేదన్న, మొత్తం డబిరా అది ఆ స్టెప్లో గట్టి ఎలా ఉంది? అది ఈ జనరేషన్ పనిచేస్తాయి, మన ఓల్డ్ జనరేషన్ మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయరు, కానీ ఈ జనరేషన్ పర్లేదు, సూపర్. పాటలు చెప్పండి అన్న. గోదావరి గట్టు అలా పాటలు బాగున్నాయా? అవి బాగానే ఉన్నాయి అన్న. అది సంక్రాంతికి వస్తున్న సినిమాలో గోదావరి గట్టు సాంగ్ బాగానే ఉంది. సెకండ్ సాంగ్ ఇప్పుడు మరి వెంకటేష్ పాడుతా అంటున్నాడు కదా, అది పర్లేదు. ఇక గేమ్ చేంజర్లో సాంగ్స్ మాత్రం అవి బాగానే ఇరగా తీసినాయి అంతే. శంకర్ గారు మార్క్ కనిపించిందా ట్రైలర్లో మీకు? శివాజీ టైప్ కనపడింది అన్న, శివాజీ టైప్, శివాజీ టైపే ఉంది. కాకపోతే కొంచెం మోడిఫికేషన్ జరిగింది. మళ్ళీ ఎస్జే సూర్య ఉండు కదా, మరి అంతేనా. మీరు బాగా నచ్చిన హీరో ఎవరు మీకు? అది చెప్పలేము, అందరూ ఈక్వల్గానే చూస్తాను నేను, అందరూ ఈక్వల్. థ్యాంక్ యూ అన్న. 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఏ సినిమా గురించి వెయిటింగ్ సార్? బాలకృష్ణ బాలకృష్ణ గారు డాకు మహారాజ్. డాకుమార్. ఎలా అనిపించింది సార్ ఆయన గెటప్? అది లేదు సార్, ఆయన ఫ్యానే, మేము బిగ్ ఫ్యాన్. ఈ రోజు ఉదయమే ట్రైలర్ వచ్చింది, అది ఎలా నచ్చింది సార్? బాగానే వచ్చింది సార్, పర్లేదు. ఈసారి బదులు కొట్టడమే. ఒక మంచి డైలాగ్ చెప్పండి సార్ ఆయనది. డైలాగ్ చెప్పలేదు సార్, ఓన్లీ యాక్షన్ సినిమా చూడటమేనా? సినిమా చూడడమే సార్. ఎప్పటి నుంచి సార్ ఫ్యాన్ ఆయనకి? సార్ ఆయనకి సింహ నుంచి ఫ్యానే, బిగ్ ఫ్యాన్. ప్రతి సినిమాలో ఒక ఎలివేషన్ ఉంటుంది, అలాగే దబిడి సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ చూసారా? సూపర్ సార్, ఇవాళ పొద్దునే చూసి వచ్చాను సార్, సూపర్ సాంగ్ సార్. ఆ స్టెప్లు ఎలా ఉన్నాయి సార్? అయినా స్టెప్ గురించి చెప్పాల్సిన ఏముంది సార్ కొత్తగా? స్టెప్ దబిడి అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అన్న, సంక్రాంతి 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఏ సినిమా గురించి వెయిటింగ్? గేమ్ చేంజర్. గేమ్ చేంజరా? ట్రైలర్ ఎలా ఉందన్న? బాగుంది. మీకు ట్రైలర్లో బాగా నచ్చిందండి? బాగా నచ్చింది అంతే, గమనించలేదు ఎక్కువ ఏం గమనించి అంటే ఒక షాట్ ఉంటుంది కదా, హెలికాప్టర్లో దిగింది కానీ అట్లా, అది బాగుంది. అది బాగుందా? సినిమాలు అంటే బాగా ఇంట్రెస్టా మీకు? మామూలుగా అంత పెద్దగా లైక్ ఉండదు, నచ్చిన సినిమాగా వెళ్తారు. అదే గేమ్ చేంజర్ చరణ్ గారు ఫ్యానా? నిన్న రామ్ చరణ్ గారు అలాగే అబ్బాయి బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒక ఫ్రేమ్లో ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఐలాండ్. సార్, సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఏ సినిమా గురించి వెయిటింగ్ సార్? రామ్ చరణ్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి వెయిటింగా? ఎలా అనిపించిందండి ట్రైలర్? బాగుంది సినిమా, బాగుందా? బాగుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి గారు బాబాయ్ గారు ఒక స్టేజ్ మీద ఉన్నారు, మాట్లాడారు, ఆ స్పీచ్ ఎలా ఉంది? బాగుందండి. ఏం నచ్చింది ఆ స్పీచ్ లో బాగా? అంటే ఆయన చెప్పింది బాగుందని, అందరూ పేరు చెప్పాడు కదా, అందరినీ ఒకరు కూడా వదలలేదు, అందరూ బాగా చెప్పాడు. చెప్పి మర్చిపోయి, నేను చూశాను కానీ మర్చిపోయినట. అదే అంటే మూలాలు మర్చిపోకూడదు, అదే అందరినీ గుర్చేసుకోవాలి, మనం వచ్చింది చిరంజీవి గారు అని. అదే చెప్పాడు. మన కింద నుంచి వచ్చాం, ఇప్పుడు డబ్బు ఉందని మర్చిపోవద్దు అని చెప్పాడు ఆయన. అది ఎవరు మర్చిపోయారు అంటారు అసలు? ఎవరు మర్చిపోయారు? ఏం చెప్తారు కదా, ఏమన్నా అల్లు అరవింద్ అబ్బాయిని అనుకుంటున్నాను నేను. అనుకుంటున్నారా? ఓకే. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి మన వెంకటేష్ గారు బాగుంది. పాటలు విన్నారా? పాటలు బాగా అయ్యే బాగున్నాయి, పాటలు బాగున్నాయి. ఓకే. అయితే కుటుంబ సమేతంగా ఏ సినిమాకు పోతారు? వెంకటేష్ గారిది. మీరు ఒక్కళ్ళు మేడం గారు చెప్పుకుని గేమ్ చేంజర్కి వెళ్తారా? అది బాలకృష్ణ ఉంది కదా, బాలకృష్ణ చూసారా? అది బాగుంది. దబిడి సాంగ్ ఎలా అనిపించింది? అది బాగుందండి. బాగా అనిపించిందా? బాగుందండి. ఓకే. ఆ స్టెప్లు ఈ వయసులో ఆయన కరెక్టేనా? చిరంజీవి వేస్తారు కదండి, ఆయన వేస్తున్నారు కదా. అంతేనా? ఆయన ఏముందో పాపం, అల్లు అర్జున్ ఒక చిన్న తప్పు చేయడం వల్ల ఆయన్ని పక్కడారు, అంతే అండి. ఆయన మంచోడు కదా అంటలేదు మనం, ఆయన మంచోడే. వెళ్ళలేదని ఎవరికి పాప దగ్గరికి అదే వచ్చింది ముఖ్యమంత్రి. అదే దాని గురించి మాట్లాడుకుంటే ఎవరు తప్పు అంటారు అసలు? తప్పు అవ్వలేదని పాపం, నేను తెల్లదండి వెళ్ళలేదు ఇంకా. ఇప్పుడు మా ఇంట్లోనే ఇప్పుడు అన్నయ్య బాగోలేదు, మనం వెళ్ళాం కావాలనే. ఇప్పుడు వెళ్ళలేదంటే ఏమనుకుంటారు, ఎప్పుడు వెళ్తాం, వెళ్ళకనే ఉన్నాం కదా. అది ఆయన ఇబ్బంది అలాగే ఉండిపోడు పాపం. సరే, ఈ పండగకి అయితే అందరూ కలిసి ఉండాలి, అందరు కలిసి అందరూ బాగోవాలి. ఓకే. థ్యాంక్స్. ఓకే అండి. ఓకే.